right now. So our next topic is subsidiary books. Heading button on notes lo subsidiary books. Subsidiary books. So ఏంటంటే subsidiary books అంటే? So what are subsidiary books? First of all, it is also a primary book of entry. So these books are also primary books, right? అంటే ఇట్ ఈస్ సిమిలర్ టు జర్నల్, రైట్? సో మరి ఎప్పుడు సార్ ఈ బుక్స్ మనం జనరల్గా ఎప్పుడు ప్రిపేర్ చేస్తాం? ఇట్ ఈస్ దీస్ బుక్స్ ఆర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ జర్నల్. సో జర్నల్ కాకుండా ఇది ఎక్స్ట్రా నన్ను. సో జర్నల్ ప్రిపేర్ చేస్తాము, అలాగే దాంతోపాటు ఏం చేస్తాం, సబ్సిడరీ బుక్స్ ఉంటాయి నన్ను. సో జర్నల్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ సబ్సిడరీ బుక్ అని కూడా అనొచ్చు కావాలంటే. సో సబ్సిడరీ బుక్స్ జర్నల్ కూడా ఉంటుంది, రైట్? అయితే సార్ ఏంటి సార్ ఈ సబ్సిడరీ బుక్ అంటూ, ఏవైతే రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయో, రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయో వాటి కోసం ఒక సపరేట్ బుక్ మెయింటైన్ చేస్తే, సపరేట్ బుక్స్ మెయింటైన్ చేసామనుకున్నాను, జర్నల్ కాకుండా సపరేట్ బుక్స్ మెయింటైన్ చేస్తాం, అవే వాటిని మనం ఏమంటాం, సబ్సిడరీ బుక్స్ అంటాం. సో జనరల్గా సబ్సిడరీ బుక్స్ ఏమేమి ఉంటాయన్న? సో పర్చేజ్ అనే యాక్టివిటీ రెగ్యులర్గా జరుగుతుంది కాబట్టి పర్చేజెస్ బుక్ ఇజ్ ఏ సబ్సిడరీ బుక్. నెక్స్ట్ సేల్స్ బుక్స్ ఇజ్ ఆల్సో ఏ సబ్సిడరీ బుక్. నెక్స్ట్ రైట్, పర్చేజ్ రిటర్న్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్. నెక్స్ట్ జనరల్ ప్రాపర్టీ అండ్ జనరల్ బోత్ ఆర్ సేమ్, రైట్? బిల్స్ రిసీవబుల్ బుక్, బిల్స్ పేయబుల్ బుక్, క్యాష్ బుక్, అండ్ లాస్ట్ అండ్ ఫైనలీ జర్నల్, రైట్? ఫైనలీ జర్నల్, రైట్? సో ఇవి మొత్తం 8 బుక్స్ని కలిపి మనం అంటామన్నా సబ్సిడరీ బుక్స్ అని అంటాను, రైట్? సో ఇప్పుడు ఈ సబ్సిడరీ బుక్స్ 8 మనం అబ్జర్వ్ చేస్తే దీనిలో జర్నల్ అనేది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో దీన్నే కొంతమంది జర్నల్ ప్రాపర్ అని కూడా అంటారు. సో ఈ బుక్ని ఏమైనా అనొచ్చు, జర్నల్ ప్రాపర్. సో జర్నల్ బోత్ ఆర్ సేమ్. So all purchase transactions are recorded in purchase book. Sales related, purchase returns, sales returns, bills receivable related, bills payable related, cash related. సో ఇవన్నీ కాని ప్రతిదీ కూడా, అంటే ఈ ట్రాన్సాక్షన్స్ కాని ప్రతిదీ కూడా మన జర్నల్ ఎంట్రీ రాసేస్తాం. ఏ బుక్లో రాస్తామంటే జర్నల్ ప్రాపర్, రైట్? జర్నల్, రైట్? మరి అసలు ఇవేంటి? సో ఎందుకు ఇన్ని బుక్స్ మనం ఎందుకు మెయింటైన్ చేయాలి? అండ్ వై సబ్సిడరీ బుక్స్ ఆర్ బీన్ మెయింటైన్? ఎందుకు 8 బుక్స్ మెయింటైన్ చేయాలి? ఒక జర్నల్లోనే ఎంట్రీ రాసేయచ్చు కదా, సరిపోతుంది కదా. Why should we maintain 8 books? స్పీడ్ ఆఫ్ ఒకటనా, స్పీడ్ నువ్వు అన్నట్టు స్పీడ్ యాక్టివిటీ ఒకటి. స్పీడ్ కన్నా ముందు నన్ను జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిన విషయాలు, డివిజన్ ఆఫ్ వర్క్. మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఆఫ్ ది సబ్సిడరీ బుక్ ఈజ్ డివిజన్ ఆఫ్ వర్క్. సో వర్క్ డివైడ్ అయిపోద్దాను. సో పర్చేజ్ అనే యాక్టివిటీ అంతా ఒక పర్సన్ అండర్లోకి వెళ్ళిపోద్ది. సేల్స్ అనే యాక్టివిటీతో పర్సన్ అండర్కి వెళ్ళిపోద్ది. కలెక్షన్ సంబంధించిన యాక్టివిటీ అంటే లైక్ బిల్స్ రిసీబుల్, బిల్స్ పేబుల్, మనకు కావాల్సినటువంటి డేటాస్ నుంచి రావాల్సిన అమౌంట్స్ అన్ని కూడా ఏమవుతారన్న ఒక పర్సన్ చేతిలోకి వెళ్తాయి. సో ఒక పర్సన్కి మనం డివిజన్ ఆఫ్ వర్క్ని డివైడ్ చేస్తూ, అసైన్ చేస్తూ, కంట్రోల్ కోసం మనం సబ్సిడరీ బుక్స్ని మెయింటైన్ చేస్తాం, రైట్? సో డివిజన్ ఆఫ్ వర్క్, ఆటోమేటికలీ విల్ గెట్ కంట్రోల్ ఓవర్ ది ట్రాన్సాక్షన్స్, రైట్? సో దీనికోసం ఆల్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు అన్నీ ఒకటే చేసేదానికి ఏమవుద్ది, వర్క్ బర్డెన్ పెరిగిపోద్ది కదా. సో వర్క్ బర్డెన్ పెరిగిపోతే వాడు ఒక దగ్గర రాయాల్సింది ఒక దగ్గర రాసేస్తుంటాడు, మిస్టేక్స్ చేస్తుంటాడు, ఎర్రర్స్ ఎక్కువ జరిగిపోతాయి. అవేమి జరగకూడదు, స్పీడ్ పెరగాలి, డివిజన్ ఆఫ్ వర్క్ జరగాలి, కంట్రోల్ ఉండాలి అని అనుకుంటే మనం ఏం మెయింటైన్ చేస్తాం? అడ్వాంటేజెస్ బాగానే ఉన్నాయి, కానీ దీంతో పాటు ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. ఇట్ ఇంకర్ సమ్ కాస్ట్. సో ఒక పర్సన్ పెట్టుకుని, ఒక అకౌంటెంట్ పెట్టుకుని ఎంట్రీ రాయించుకోవడానికి ప్రతి ట్రాన్సాక్షన్ యాక్టివిటీ, రెగ్యులర్గా ఏవైతే యాక్టివిటీస్ జరుగుతాయో, ట్రాన్సాక్షన్ జరుగుతాయో వాటికి ఒక పర్సన్ అసైన్ చేయడం అంటే ఇట్స్ ఏ కాస్ట్లీ యాక్టివిటీ కదా. సో ఈవెన్ తో ఇట్ ఇంకర్స్ ఏ కాస్ట్, బట్ ఇట్ హ్యావ్ సమ్ అడ్వాంటేజెస్, రైట్?
ఇది సబ్సిడరీ బుక్స్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్. మనం ఒక్కొక్క సబ్సిడరీ బుక్ గురించి ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. సో అకౌంటింగ్లో సబ్సిడరీ బుక్ యొక్క అకౌంటింగ్ ఎలా జరుగుద్ది, అలాగే రెగ్యులర్ జర్నల్ ఎంట్రీస్ ఎలా జరుగుతాయి, సో డిఫరెన్స్ ఏంటనేది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. సో రాసేదన్నా 8 types ఆఫ్ బుక్స్ అని కూడా. సబ్సిడరీ బుక్స్ ఆర్ ఆఫ్ ద 8 types. పర్చేస్ బుక్, సేల్స్ బుక్స్, పర్చేస్ రిటర్న్స్ బుక్, సేల్స్ రిటర్న్ బుక్, బిల్స్ రిసీవబుల్ బుక్, బిల్స్ పేబుల్ బుక్, క్యాష్ బుక్ అండ్ జర్నల్. సో ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దామన్న మనం ఇండివిజువల్గా. సో ఫస్ట్ హెడ్డింగ్ పెట్టానన్న పర్చేజెస్ బుక్. పర్చేజెస్ బుక్. సో చెప్పండి, పర్చేజ్ బుక్ ఏంటి జోగి? పర్చేజ్ బుక్ అంటే ఏముంటుంది నాన్న? ఇట్ రికార్డ్స్ క్రెడిట్ పర్చేజెస్, అంతేనా? క్రెడిట్ పర్చేజెస్ ఆఫ్ గూడ్స్, మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్. సో 2 విషయాలు. సో ఆల్ పర్చేజ్ ట్రాన్సాక్షన్స్ మనం పర్చేజ్ బుక్లో రాయం. గూడ్స్ రిలేటెడ్ పర్చేజ్ మాత్రమే పర్చేజ్ బుక్లో మెయింటైన్ చేస్తాను. లైక్ ఒక అసెట్ పర్చేజ్ చేశాను నన్ను క్రెడిట్లో, కొనొచ్చా కొనకూడదా? కొనొచ్చు, కానీ దాన్ని ఈ బుక్లో రాస్తామా? రాయం నా. అర్థమవుతుందా? సో పర్చేజ్ బుక్ రికార్డ్స్ ఆల్ క్రెడిట్ పర్చేజ్ ఆఫ్ గుడ్స్. ఇట్ రికార్డ్స్ ఆల్ క్రెడిట్ పర్చేజ్ ఆఫ్ గుడ్స్, రైట్. సో ఇప్పుడు మరి ఈ బుక్ ఎలా మెయింటైన్ చేస్తారు, జనరల్ ఫార్మాట్ అది ఎలా ఉంటుంది? సో బుక్లో డేటాలు రాస్తాను. సో మామూలుగా మనం రాసేది జర్నలే కదా. సో జర్నల్ అండ్ పర్చేజ్ బుక్ అన్నీ జర్నలే. మనం ఇక్కడ రాస్తున్నామంటే ఏం రాస్తున్నట్టు? జర్నల్ ఎంట్రీ రాస్తున్నట్టే కదా, ఎందుకంటే ఇట్ ఈజ్ ఆల్సో ఏ ప్రైమరీ బుక్ ఆఫ్ ఎంట్రీ, రైట్. సో మరి దీనిలో జర్నల్ ఎంట్రీ ఎలా రాస్తాం ఏంటి అనే విషయం మీద జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, జాగ్రత్తగా విన్నాను. డేట్, పర్టికులర్స్, మన రెగ్యులర్ జర్నల్ ఫార్మాట్ ఏంటన్నా? మా రెగ్యులర్ జర్నల్ ఫార్మాట్ డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, తర్వాత ఏంటి? డెబిట్ అమౌంట్, క్రెడిట్. ఇక్కడ డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్స్ ఉండవు, రైట్ అన్న. మనం ఇక్కడ రికార్డ్ చేసేది ఏం బుక్ గురించి? సో పర్చేజ్ అనేది ఆటోమేటిక్గా ఏ అకౌంట్? డెబిట్. సో జర్నల్ ఎంట్రీలో పర్చేజ్ అనేది ఏంటి? డెబిట్ కదా, ఎక్స్పెండిచర్, రైట్. సో పర్చేజ్ డెబిట్ అని నాకు తెలుసు. ఇక్కడ రాసే పర్సన్స్ అన్నీ కూడా క్రెడిట్ పర్సన్స్. క్రెడిట్లో మనం గూడ్స్ని పర్చేజ్ చేస్తాం. ఆటోమేటిక్ ఇక్కడ రాసే ప్రతి ఒక్కరు కూడా ఎవరినన్నా? క్రెడిటార్. సో ఇక్కడ రాసే ప్రతి పర్సన్ మనం ఎక్కడ రికార్డ్ చేయాలి? పోస్ట్ చేయాలి, క్రెడిట్లో పోస్ట్ చేయాలి. ఇక్కడ రాసే ప్రతి ట్రాన్సాక్షన్ యొక్క టోటల్ మనం ఎక్కడ పోస్ట్ చేయాలి? పర్చేజ్ బుక్లో పోస్ట్ చేయాలి, పర్చేజ్ అకౌంట్లో పోస్ట్ చేయాలి, క్రెడిటర్ అకౌంట్లో పోస్ట్ చేయాలి. రెగ్యులర్గా ఒక పర్చేజ్ రాశాను అనుకో ఎంట్రీ, పర్చేజ్ అకౌంట్ అని ఎంట్రీ రాశాను అనుకో, పర్చేజ్ చేశాను నేను. సో ఎంట్రీ ఏం రాస్తాం జనరల్గా? పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు క్రెడిటర్, అంతేనా? సో దీని అర్థం పర్చేజ్ అకౌంట్లో డెబిట్ అవ్వాలి, క్రెడిటర్ అకౌంట్లో క్రెడిట్ అవ్వాలి. ఇది మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్. కానీ ఇలా అయితే మనం ఎంట్రీ రాయాలి, ప్రొసీజర్ అలా మెయింటైన్ చేయాలి, ఒక బుక్లో మెయింటైన్ చేస్తాం. సో దీనిలో డీటెయిల్స్ ఉంటాయి, ఏ రోజు ట్రాన్సాక్షన్ చేసాం, ఎవరితో ట్రాన్సాక్షన్ చేసాం, పర్సన్ ఎవరు, ఆ పర్సన్కి సంబంధించినటువంటి లెడ్జర్ నెంబర్ ఎంత, రైట్. నెక్స్ట్ రైట్ నేను జాగ్రత్త సమ్ డీటెయిల్స్. దీనికి ఒక స్పెసిఫిక్ ఫార్మాట్ అంటే ఏముండదు, సమ్ డీటెయిల్స్. లైక్ ఏం డీటెయిల్స్ మెయింటైన్ చేయొచ్చు అన్న? పర్చేజ్ సంబంధించి ఇన్వాయిస్ నెంబర్ మెయింటైన్ చేయొచ్చు కదా. లేదు అంటే కొంతమంది గూడ్స్ రిసీట్ నెంబర్ మెయింటైన్ చేస్తారు. ఒక ఆర్గనైజేషన్స్ గూడ్స్ వస్తాయి కదా, రిసీవ్ చేసుకుంటే కదా పర్చేజ్. సో క్వాంటిటీ మెయింటైన్ చేస్తారు. సో ఇలా చాలా డీటెయిల్స్ ఏదైనా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. మెయింటైన్ చేయడం కాకుండా క్యాలిక్యులేషన్స్ అని జాగ్రత్తగా వస్తే ఇంకా కాలమ్స్ అని కొన్ని లైక్ గ్రాస్ అమౌంట్ ఎంత వస్తుంది, ఎంత పర్చేజ్ చేసాం, దాని మీద ఏమైనా ట్రేడ్ డిస్కౌంట్ ఉందా, ఉండొచ్చు కదా. నెట్ పేమెంట్ నేను అంత కస్టమర్కి, అదే క్రెడిటార్కి నేను నెట్ పేమెంట్ ఎంత చేస్తున్నాను, నెట్ అమౌంట్ ఎంత పే చేస్తున్నాను, రైట్. ఇది కాకుండా మళ్ళీ కొన్నిసార్లు ఏంటన్నా, ఒకవేళ దీని మీద ఏముండొచ్చు? జిఎస్టీ. నేను గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు దాని మీద ట్యాక్స్ పే చేయాలి కదా. అట్ ప్రజెంట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏంటిది? జిఎస్టీ. సో జిఎస్టీ పే చేస్తాను అనుకో, జిఎస్టీ. సో జిఎస్టీ సపరేట్గా రేట్ చేయాలి, అంటే జిఎస్టీతో కలిపి ఇన్ టోటల్ మెయింటైన్ చేయాలి. ఇంకో కాలం ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ పేమెంట్, ఎందుకంటే నేను పర్చేజ్ వాల్యూ పే చేయాలి, జిఎస్టీ కూడా పే చేయాలా లేదా? పే చేయాలి. సో దీన్ని సపరేట్గా రికార్డ్ చేస్తాను. ఇలా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రతిదీ కూడా నేను ఏం చేస్తాను?
ఫార్మాట్లో యాడ్ చేసుకుంటాను. దీనికి ఏమి స్పెసిఫిక్ డీటెయిల్డ్ ఒక స్పెసిఫిక్ ఫార్మాట్ అంటే ఏముండదు. మనం ఎలా ట్రాన్సాక్షన్ చేస్తామో దాన్ని బేస్ చేసుకుని ఏం చేస్తాం, ఫార్మాట్ని డిసైడ్ చేసుకుంటాం. రైటా? సో నోట్ చేయండి ఇక్కడ దాకా. రైట్? సో ఇప్పుడు దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కస్టమర్ ఎక్స్ నుంచి గూడ్స్ పర్చేజ్ చేశాను అనుకున్నాను. ఒక డే ఫర్ ఎగ్జాంపుల్ 1 April ఫస్ట్ డే ఆఫ్ ది ఫినాన్షియల్ ఇయర్ నేను స్టార్ట్ చేశాను బిజినెస్. గూడ్స్ పర్చేజ్ చేశాను ఎక్కడి నుంచి, ఎక్స్ నుంచి. సో లెడ్జర్ ఫోలియో నెంబర్ రాస్తాను, ఎక్స్కి లెడ్జర్ ఫోలియో నెంబర్ రాస్తాను. అంటే దీని అర్థం ఎక్స్ అనే లెడ్జర్ ఎక్కని అకౌంట్ లెడ్జర్లో ఏ పేజ్ నెంబర్లో ఉంది రాస్తాను. డీటెయిల్స్ సో ఎక్స్కి సంబంధించి లైక్ ఇన్వాయిస్ నెంబర్, రైట్ అన్న, అలాగే నెక్స్ట్ బిల్ నెంబర్ లేదా జిఆర్ఎన్ నెంబర్, వాట్ ఎట్ మేబీ గూడ్స్ రిసీట్ నెంబర్. సో ఇన్ఫర్మేషన్ ఏది కావాలో మనం మెన్షన్ చేసుకోవచ్చు. లైక్ క్వాంటిటీ, ఎంత క్వాంటిటీ, ఎంత ప్రైస్కి పర్చేస్ చేస్తాం, డీటెయిల్స్ అన్నీ మనం వేసుకోవచ్చు. సో దీన్ని బట్టి అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh ఇస్ ద గ్రాస్ అమౌంట్. దానిలో ఒక ట్రేడ్ డిస్కౌంట్, నేను డిస్కౌంట్ ఇచ్చి ఒక 10% లైక్ 1000 rupees. సో నెట్ అమౌంట్ పేయబుల్ ఈజ్ 99,000. మళ్ళీ దాని మీద ఒక 10% జిఎస్టీ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎంతనా 9,900. సో టోటల్ అమౌంట్ పేయబుల్ ఎంత అవుతుంది అనేది 1,08,900. రైట్? సో ఓవరాల్గా మనం క్రెడిటార్కి ఎంత పే చేస్తాం, దానిలో పర్చేజ్ యొక్క వాల్యూ ఎంత, జిఎస్టీ వాల్యూ ఎంత, ఇలా ప్రతి విషయాన్ని మనం ఏం చేస్తాం ఈ ఫార్మాట్ ద్వారా మనం ఒక దగ్గర రికార్డ్ చేసుకుని పెట్టుకున్నాం. రైట్? ఏది ఇట్ ఈజ్ ఆల్సో 10%. ఓకే సారీ. సో 90,000. సరే 1% మార్చేద్దాం, ఎన్ని ఎందుకు మార్చడం. రైట్? అట్ ఇట్ మేబీ ది ఇష్యూ, క్యాలిక్యులేషన్ కాదు కదా, కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో 1% ఫర్ ఎగ్జాంపుల్ 1,000. సో 99,000 ఇస్ ఎ నెట్ అమౌంట్ పేయబుల్ ఫర్ ది పర్చేస్ ఆఫ్ గూడ్స్ యాజ్ వెల్ యాజ్ జిఎస్టీ షుడ్ బి 9,900. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎట్ ది రేట్ ఆఫ్ మళ్ళీ ఎంత అన్న ఇది 10% కదా. సో 10%. రైట్? సో ఓవరాల్ పేమెంట్ టు బి మేడ్ టు ది ఎక్స్ ఈజ్ 1,08,900. అంతేనా? అప్పుడు దీనికి క్వశ్చన్ మార్క్ ఏంటంటే, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రికార్డింగ్ కాదు. రికార్డింగ్ ఆ పర్సన్ ఎవడైతే మనం డివిజన్ ఆఫ్ వర్క్ చేస్తామో ఆ పర్సన్ నీట్గా రికార్డ్ చేస్తానని ఏ ప్రాబ్లం లేదు. మెయిన్ కన్ఫ్యూషన్ వల్ల చాలామంది స్టూడెంట్స్ ఉంటుందన్న ఈ బుక్ నుంచి పోస్టింగ్ ఏంటి. సో పోస్టింగ్ అంటే సో లెడ్జర్లో రికార్డింగ్ ఏంటి. సో లెడ్జర్లో ఇక్కడ 2 విషయాలు రికార్డింగ్ ఉన్నాయి. నువ్వు అబ్జర్వ్ చేస్తే మొదటిది పర్చేజ్ సంబంధించి రికార్డింగ్ ఏంటి, క్రెడిటార్ అకౌంట్కి రికార్డింగ్ ఏంటి. సో ఏది ఎప్పుడు జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్తో పాటుగా వై జెడ్ వీళ్ళు కూడా ఉన్నారు. 3rd April, రైట్, 7th April ఇలా జరిగినాయి. వీళ్ళకి కూడా సమ్ అమౌంట్స్ అనేవి ఉన్నాయి నన్ను అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ఓవరాల్గా ఫర్ జీబీ గ్రాస్ అమౌంట్ ఇది ఒక 10,000 ఏమో వైకి, ఒక 50,000 ఏమో జెడ్కి ఇలా జరిగిందని ఒక 1 weekలో. సో ఓవరాల్గా 1,60,000 అనేది ఒక 1 weekలో జరిగిన పర్చేజెస్ ఒక పర్సన్ రికార్డ్ చేస్తుంటే ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు క్వశ్చన్ పోస్టింగ్ ఎలా చేయాలి, ఏ అకౌంట్కి చేయాలి, ఎటు సైడ్ చేయాలి, ఏ రోజు చేయాలి, ఇది క్వశ్చన్. సబ్సిడీ బుక్ పోస్టింగ్ ఎలా జరగచ్చు, సబ్సిడీ బుక్ నుంచి పోస్టింగ్ ఏ అకౌంట్కి జరగాలి, ఎటు సైడ్ జరగాలి, ఎంత అమౌంట్ జరగాలి, ఇది క్వశ్చన్. ఎప్పుడు జరగాలి. సో చెప్పండి నన్ను ఎలా మీ ఎక్స్పెక్టేషన్స్ ఏ ఉండొచ్చు ఛాన్స్. సో 2 అయితే కన్ఫర్మ్ సార్ వీ హ్యావ్ టు పోస్ట్ టు పర్చేజెస్ అకౌంట్. పర్చేజ్ బుక్ నుంచి పర్చేజ్ అకౌంట్ ఉంటుందా ఉండదా ఫస్ట్ క్వశ్చన్. బుక్ మెయింటైన్ చేస్తాను మరి లెడ్జర్ ఉంటుందా. ఎస్ జర్నల్లో రాసాము, జర్నల్లో లెడ్జర్ కూడా ఉంటుంది కదా అన్న. సో ఏ లెడ్జర్స్ ఉంటాయి, పర్చేజ్ లెడ్జర్ ఉంటుంది. ఓకే వెరీ గుడ్. సో పర్చేజ్ అకౌంట్కి పోస్ట్ చేయాలి, క్రెడిటార్ అకౌంట్కి పోస్ట్ చేయాలి. పర్సనల్ అకౌంట్ పర్చేజ్ అకౌంట్కి పోస్ట్ చేయాలి, క్రెడిటార్ అకౌంట్కి పోస్ట్ చేయాలి. రైట్ డన్. పర్చేజ్ అకౌంట్కి ఎటు సైడ్ పోస్ట్ చేయాలి, డెబిట్ సైడ్ పోస్ట్ చేయాలి. క్రెడిటార్ అకౌంట్కి ఎటు సైడ్ పోస్ట్ చేయాలి, క్రెడిట్ సైడ్ పోస్ట్ చేయాలి. వెరీ గుడ్, ఇది కూడా కరెక్టే. వాట్ అబౌట్ నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్కి పోస్టింగ్ ఏ రోజు జరుగుద్ది.
జర్నల్ ఇప్పుడు నేను రాసామంటే సైమల్టేనియస్, మనం ఆల్రెడీ నేర్చుకున్నాను. ఒక జర్నల్ ఎంట్రీ రాసామంటే ఇమీడియట్గా సైమల్టేనియస్గా అని చెప్పి మనం ఆల్రెడీ నేర్చుకుని ఎక్కడ పోస్ట్ చేయాలి, లెడ్జర్ అని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. మరి ఇప్పుడు క్వశ్చన్ సబ్సిడరీ బుక్ నుంచి కూడా అదే చేయాలా? అలాగే చేసేటట్టయితే హ్యాపీగా ఎంట్రీ రాసుకోవచ్చు కదా. వాట్ ఈస్ ద పర్పస్? దీనివల్ల నాకు బెనిఫిట్ ఏంటి? అకౌంటింగ్ ప్రాసెస్లో నాకు ఏదో ఒక బెనిఫిట్ ఉండాలి కదా. వర్క్ డివిజన్ జరిగింది, కంట్రోల్ ఏర్పడింది, నాకు బాగుంది. కానీ అకౌంటింగ్ ప్రాసెస్లో జరిగిన బెనిఫిట్ ఏంటి? ఈ బుక్ మెయింటైన్ చేయడం నాకు జరిగిన బెనిఫిట్ ఏంటి? యూ కెన్ మెయింటైన్ ది బుక్ జర్నల్, యూ కెన్ రైట్ ది ఎంట్రీ కదా. సో అది నేను చేయకుండా బుక్ ఎందుకు మెయింటైన్ చేయాలి? ఎందుకంటే ద పర్చేజ్ అకౌంట్ హ్యాస్ టు బి డెబిటెడ్ విత్ పీరియాడికల్ టోటల్, నాట్ ఎవ్రీ డే, ఎవ్రీ ట్రాన్సాక్షన్. సో పర్చేజ్ అకౌంట్ is to be posted with periodical total. The period can be week, the period can be month, it's based on the organization. సరేనా? సేమ్ అవ్వచ్చు, ఇది వీక్లీ అవ్వచ్చు, మంత్లీ అవ్వచ్చు, ఆర్ ఇయర్లో వన్ టైమే నువ్వు పోస్ట్ కూడా చేయొచ్చు బేస్డ్ ఆన్ ద ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్. సో జనరల్గా ఈ బుక్ మెయింటైన్ చేస్తానంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ దేనికి ఉంటానన్నా? ఈ రెండింటికి ఉంటాయి. ఓకే డన్. మరి క్రెడిటార్ సంగతి ఏంటి? ఇప్పుడు క్వశ్చన్ పర్చేజ్ బుక్లో అన్నాను, ఒక వీక్లో 3 ట్రాన్సాక్షన్ జరిగినాయి, టోటల్ 1,60,000 తీసుకెళ్ళి పర్చేజ్ అకౌంట్లో డెబిట్ సైడ్ పోస్ట్ చేస్తాను. పర్చేజ్ బుక్ నుంచి టోటల్ 1,60,000 అని పోస్ట్ చేస్తాను. మరి నేను చెప్పేది అర్థమవుతుందా? పర్చేజ్ బుక్ నుంచి పర్చేజ్ అకౌంట్కి ఎలా పోస్ట్ చేస్తాను? ఓవరాల్ టోటల్ ఫర్ ది వీక్ ఈజ్ 1,60,000 అని పోస్ట్ చేస్తాను. లేదా ఒకవేళ పేమెంట్ గురించి అంటే ఇవన్నీ కూడా ఉంటే 1,08,900 పోస్ట్ చేస్తాను. సో దానిలో జిఎస్టీ వాల్యూ అంతా ఇది అని మనం విడివిడిగా రాసుకుంటాం. బాగుంది. పీరియాడికల్ టోటల్ పోస్ట్ చేస్తాను, అంతేనా? డెబిట్ సైడ్ పోస్ట్ చేస్తాను. దెన్ వాట్ అబౌట్ క్రెడిటార్? క్రెడిటార్ కూడా పీరియాడికలేనా? క్రెడిటార్ కూడా పీరియాడిక్ పీరియడ్కి ఒకసారి చేసుకోవచ్చు కదా. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? దీనిలో పర్సన్స్ ఆర్ ఎవరినా డిఫరెంట్ పర్సన్, రైట్? వాళ్ళకి ఇమీడియట్ పోస్టింగ్ చేయబోతే వాళ్ళ లెడ్జర్లో ఎంత ఉంది ఏంటో మనకు తెలియదు బ్యాలెన్స్. సో కాబట్టి సో క్రెడిటార్ అకౌంట్ విల్ బి క్రెడిటెడ్, రైటేనా, ఇమీడియట్లీ. ఏం చేయాలి? ఇమీడియట్ పోస్టింగ్ జరిగిపో, రైట్? ఇక్కడ 2 విషయాలు అన్న, సబ్సిడరీ బుక్ నుంచి దాని రిలేటెడ్ లెడ్జర్కి పీరియాడికల్ టోటల్ పోస్టింగ్ జరుగుతుంది, బట్ క్రెడిటార్స్ అదర్ అకౌంట్స్కి మాత్రం అంటే లైక్ క్రెడిటర్ అకౌంట్స్కి మాత్రం ఎలా వెళ్తుంది? ఇమీడియట్ ఎఫెక్ట్ వెళ్తుంది. సో నోట్ ఇట్ డౌన్. సో ఇంతకీ దీనిలో మరి నువ్వు అబ్జర్వ్ చేస్తే పోస్టింగ్ 2 అకౌంట్స్కి సపరేట్ చెప్పాను. ఇంకా ఎంట్రీ అనేది ఉంటుందన్నా? ఎంట్రీ ఉండదు. ఎంట్రీ బదిలే మనం ఏం చేస్తున్నాం? బుక్లో మెయింటైన్ చేస్తాం. సో దీనిలో ఇలా జరగడం వల్ల కొన్నిసార్లు మిస్టేక్స్ జరిగే అవకాశం ఉంది. ఏ మిస్టేక్ జరగచ్చు జనరల్గా? పర్చేజ్ బుక్ నుంచి క్వశ్చన్స్ ఇలా అంటాడు వాడు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ కానీ ఏదైనా నెక్స్ట్ టాపిక్స్లో వాళ్ళకి వెళ్ళినప్పుడు దీని మీనింగ్ బాగా అర్థమవుతుంది. ఎక్స్ అకౌంట్ హ్యాస్ నాట్ బీన్ పోస్టెడ్ అంటాడు. గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్ ఎక్స్ హ్యాస్ నాట్ పోస్టెడ్ అంటాడు. దాని అర్థం ఏంటి? లెడ్జర్ అంటే ఏ లెడ్జర్? పర్చేజ్ అకౌంటా ఎక్స్ అకౌంట్? ఇది క్వశ్చన్. పర్చేజ్ అకౌంట్లో కూడా ఆగిపోయి ఉండొచ్చు కదా. జరగదు. ఎందుకని? పర్చేజ్ అకౌంట్కి ఇండివిజువల్గా అసలు వెళ్ళదు. నాట్ పోస్టెడ్ అంటే ఎక్స్ అనే పర్సన్ గురించి నేను మాట్లాడుతున్నాను. అంటే ఎక్స్ అకౌంట్లో క్రెడిట్ అనేది జరగకపోయి ఉండొచ్చు తప్ప, బట్ టోటల్ ఆఫ్ ది పర్చేజ్ బుక్ విల్ బి ట్రాన్స్ఫర్ టు పర్చేజ్ అకౌంట్. అర్థమవుతున్నాను? ఇలాంటి మిస్టేక్స్ ఎందుకంటే ఇది టైం గ్యాప్ వల్ల జరిగే మిస్టేక్స్ అని. సో టైం గ్యాప్లో ఇమీడియట్ పోస్టింగ్ జరిగేది ఎక్కడికి? కన్సర్న్ క్రియేటర్ అకౌంట్కి. అక్కడ మిస్టేక్ జరిగే అవకాశం ఉంటుంది. బట్ పర్చేజ్ అకౌంట్కి మాత్రం జనరల్గా ఎలా జరుగుద్ది? పీరియాడికల్ టోటల్ జరుగుద్ది. పీరియాడికల్ టోటల్ కూడా మిస్టేక్ జరగచ్చు. ఇన్ టోటల్ చేయడంలో మిస్టేక్ ఉండొచ్చు, చేసిన టోటల్ని పోస్ట్ చేయడంలో మిస్టేక్ ఉండొచ్చు అని. కానీ అది ఇండివిజువల్ అకౌంట్ని ఎఫెక్ట్ చేస్తుందా? చేయదు. సో ఇండివిజువల్ అకౌంట్స్లో పోస్టింగ్ పర్చేజ్ అకౌంట్ని ఎఫెక్ట్ చేయదు, పర్చేజ్ అకౌంట్లో పోస్టింగ్ ఇండివిజువల్ అకౌంట్ని ఎఫెక్ట్ చేయదు. ఇది మనం మెయిన్గా ఐడెంటిఫై చేయాల్సినటువంటి విషయం దీనిలో పర్చేజ్ బుక్లో, రైట్? సో నెక్స్ట్ బుక్ వెళ్దామా? నెక్స్ట్ బుక్ విల్ బి సేల్స్ బుక్. రైట్, నెక్స్ట్ బుక్ ఏంటన్నా? సెకండ్ వన్ సేల్స్ బుక్. సో మళ్ళీ క్వశ్చన్, సో సేల్స్ బుక్లో ఏం రికార్డ్ చేస్తామన్నా?
It records all credit sale of goods. All credit sale of goods. It records all credit sale of goods. Important word ఇది. గూడ్స్ మర్చిపోకూడదు. క్రెడిట్ సేల్ ఆఫ్ అసెట్స్ అంటాడు, లేదా క్రెడిట్ సేల్ ఆఫ్ వాట్ ఇట్ మే బి. గూడ్స్ కాకుండా ఏదైనా చెప్పాడు అనుకో, సో అప్పుడు మన ఈ బుక్లో రాస్తామా, క్రెడిట్ కనబడింది కదా అని సేల్ కనబడింది కదా అని బుక్లో రాయకూడదు. ఇట్ షుడ్ రికార్డ్ ఓన్లీ రిలేటెడ్ టు గూడ్స్. రైట్, నెక్స్ట్ తర్వాత నాన్న. సో బేసిక్ ఇందాకలాగే నాన్న ఇది కూడా ఏంటన్నా ఫార్మాట్ సేమ్ టు సేమ్. సేల్ చేస్తామన్నా క్రెడిట్ సేల్ కాబట్టి సేమ్ డేట్ ఇన్ఫర్మేషన్ అన్న. అలాగే ఎవరికైతే మనం చేస్తామో కస్టమర్ నేమ్ రాస్తామా, తర్వాత వాడికి ఎక్కడికైతే పోస్ట్ చేస్తామో దాని యొక్క లెడ్జర్ ఫోలియో నెంబరు, తర్వాత డీటెయిల్స్. సో మనం సేల్ చేస్తాం మన బిల్ నెంబర్స్, వాట్ ఇట్ మేబీ డీటెయిల్స్, క్వాంటిటీ ఎంత. ఇక్కడ కూడా సేమ్ నాన్న ఏంటది గ్రాస్ అమౌంట్ ఎంత. ఒకవేళ నేనేమైనా ట్రేడ్ డిస్కౌంట్ ఇస్తున్నానా, ఇది నేను ఇస్తే ఇదేంటన్నా ఇప్పుడు నాకు అలౌడ్. ఇందాక సిచ్యువేషన్ ఏంటన్నా అది రిసీవ్డ్, కానీ ఏ డిస్కౌంట్ అయినా మనం రికార్డ్ చేస్తాం కానీ బుక్స్లో ఎంట్రీ చేస్తామా, దీనికి పోస్టింగ్ చేస్తామా, చెయ్యం. ఎందుకు చెయ్యం? ఎందుకంటే ట్రేడ్ డిస్కౌంట్ విల్ నాట్ బి రికార్డ్ ఇన్ ద బుక్స్. అంటే మనం రాసుకునేది ఏ అమౌంట్ అన్న బుక్స్లో పోస్టింగ్ రాసుకోవాలనుకుంటే, టోటల్ రాసుకోవాలనుకుంటే నెట్ అమౌంట్. ఇఫ్ దెర్ ఇస్ ఎ జిఎస్టీ ఇంక్లూడింగ్ జిఎస్టీ, రైట్ నా. అలాగే దీని మీద కస్టమర్ దగ్గర నుంచి కూడా నేను జిఎస్టీ ఏం చేస్తాను, కలెక్ట్ చేసే అవకాశం ఉంది. సో కలెక్ట్ చేసిన జిఎస్టీ వాటిని నేను ఏం చేస్తానన్న టోటల్ పేమెంట్, సో టోటల్ రిసీట్ ఎంత ఉందో చూసి కస్టమర్ దగ్గర నుంచి ఈ టోటల్ రిసీట్ని కస్టమర్ అకౌంట్లో పోస్ట్ చేస్తాను. దానిలో పోస్ట్ చేసేటప్పుడు నెట్ అమౌంట్, సేల్ వాల్యూ ఎంత, జిఎస్టీ ఎంత అని సపరేట్గా రికార్డ్ చేస్తాను. ఏందన్నా టోటల్ రిసీట్స్ అనేది కస్టమర్ అకౌంట్ కదన్నా. ఎక్స్ వైజెడ్ ఎవరుంటే వాళ్ళు ఒక్కొక్కరికి ఎవరి టోటల్ వాడికి, ఈ టోటల్ కాదండి, టోటల్ అంటే ఒక్కొక్క పర్సన్ గురించి. సో ఎవరి టోటల్ వాడికి పోస్ట్ చేస్తాం, ఓకేనా. ఎవరి టోటల్ వాడికి ఇంక్లూడింగ్ జిఎస్టీ పోస్ట్ చేస్తాం. అయితే ఇక్కడ క్వశ్చన్, పర్చేజ్ చేసినప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఉందన్న మన జాగ్రత్తగా. జిఎస్టీలో మనకి రెండు రకాలు. దీనికి ఇఫ్ క్రెడిట్ అవైలబుల్ అంటాం. సో క్రెడిట్ అవైలబుల్, నాట్ అవైలబుల్. సో వాట్ ఈజ్ మెంట్ బై క్రెడిట్? జిఎస్టీ క్రెడిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్త విన్నాను. సో నేను పర్చేజ్ చేశాను అనుకో ఒక 100 రూపీస్. మరి వెంటనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారా? నేను ఒక 100 రూపీస్ పర్చేజ్ చేశాను అనుకుందాం, ప్లస్ సో దీని మీద నేను జిఎస్టీ ఒక 10 రూపీస్ పే చేశాను. అంటే నేను పేమెంట్ ఎంత చేశాను అన్న మొత్తం 110. వెంటనే జోగి జాగ్రత్తగా వినాలి. సో నేను పర్చేజ్ చేసింది ఎంత 100 రూపీస్. సో దాని మీద జిఎస్టీ ఎంత పే చేస్తాను 10. సో మొత్తం కలిపి ఎంత పేమెంట్ చేశాను? సో క్రెడిటర్కి 110 పేమెంట్ చేశాను నేను. సో దీన్ని నేను ప్రాఫిట్ యాడ్ చేసుకున్నాను. దీని మీద ఓ 40 రూపీస్ ప్రాఫిట్ యాడ్ చేసుకుని దీన్ని నేను 150కి సేల్ చేస్తాను. ఇట్ ఈస్ ద సేల్ ప్రైస్. సో దీని మీద కూడా నేను జిఎస్టీ కస్టమర్ దగ్గర నుంచి ఏం చేయాలి, కలెక్ట్ చేయాలి, రైట్ అన్న. సో కలెక్ట్ చేస్తే ఎంతనా, ఫర్ ఎగ్జాంపుల్ 15. అంటే టోటల్ నేను ఎంత కలెక్ట్ చేస్తానన్నా 165. సో టోటల్ రిసీట్ ఈజ్ 165. ఇప్పుడు క్వశ్చన్ అంటే కస్టమర్ నుంచి వచ్చిన 165 నేను ఎవరికి ఇవ్వాలి? 165 నాదేనా? 15 కాదు. ఎందుకనంటే ఈ 10 దీనికి అడ్జస్ట్ చేయొచ్చు. నేను ఆల్రెడీ 10 రూపీస్ గవర్నమెంట్ పే చేశాను కదా. నేను క్రెడిటర్కి ఎంత పే చేశాను 110. సో క్రెడిటర్ నా పేరు మీద 10 రూపీస్ ఎవరికి కట్టేస్తాడు? గవర్నమెంట్కి. అర్థమవుతుందన్నా? సో ఈ 15 రూపీస్ నేను గవర్నమెంట్కి కట్టాలి, కానీ ఆల్రెడీ ఎంత కట్టేశాను? కట్టేశాను. కాబట్టి నేను గవర్నమెంట్కి ఎంత పే చేస్తానన్నా? సో దిస్ ఈజ్ కాల్డ్ క్రెడిట్ అవైలబుల్, రైట్ అన్న. ఈ 10 రూపీస్ నేను ఏం చేస్తాను, ఇక్కడ నేను అడ్జస్ట్ చేస్తాను. సేల్, రైట్ అన్న, అవుట్పుట్ ట్యాక్స్ అంటాం. దీన్ని ఏమంటాం? అవుట్పుట్ ట్యాక్స్. సో అవుట్పుట్ ట్యాక్స్లోంచి ఇన్పుట్ ట్యాక్స్, పర్చేజ్ చేసినప్పుడు ఉన్న ట్యాక్స్ ఏం చేస్తాను నేను అడ్జస్ట్ చేసుకుని రిమైనింగ్ ట్యాక్స్ పేబుల్ నేను చూపించుకోవచ్చు. సో దీన్ని క్రెడిట్ అవైలబిలిటీ అని అంటాం. ఇలా క్రెడిట్ అవైలబుల్ ఉన్నప్పుడు మనం ఈ రెండు లెడ్జర్స్ని సపరేట్గా మెయింటైన్ చేయాలి. సో అంటే ఈ లెడ్జర్ వేరు, అంటే సేల్స్లో ఉన్న జిఎస్టీ అవుట్పుట్ ట్యాక్స్, పర్చేజ్లో ఉన్న జిఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ సపరేట్గా మెయింటైన్ చేసి రెండింటిని సెట్ ఆఫ్ చేసి నెట్ లైబిలిటీ ఎంత ఉందో వెరిఫై చేసుకోవాలి గవర్నమెంట్కి. అది ఒక పీరియడ్లో మనం ఏం చేయాలి, దాన్ని గవర్నమెంట్కి పే చేసేయాలి, రైట్ అన్న. ఒకవేళ క్రెడిట్ అవైలబిలిటీ లేదనుకున్నాను, అంటే నాకు ఈ సెట్ ఆఫ్ లేదనుకున్నాను, రైట్. అలాంటప్పుడు ఈ ప్రొసీజర్లో నేను ప్రత్యేకంగా ఎక్స్ట్రా అమౌంట్ కలెక్ట్ చేయను. చేసిన ఇది కూడా నేను ఎవరికి కట్టేయాలి? గవర్నమెంట్కి కట్టేయాలి. ఇది గవర్నమెంట్కి కట్టేస్తాం, ఇది ఎవరు కడతారు? నేను కట్టను. నేను పేమెంట్ డైరెక్ట్గా ఎవరికి చేస్తాను? క్రెడిటర్ నా పేరు మీద ఎంత కట్టేస్తాడు? 10. అది కాకుండా ఎక్స్ట్రా కూడా కట్టేస్తాను నేను.
సెట్ ఆఫ్ చేయను నేను. సెట్ ఆఫ్ లేదనుకున్నానా, దాన్ని ఇట్స్ కాల్డ్ క్రెడిట్ నాట్ అవైలబుల్. సెట్ ఆఫ్ లేకపోతే జాగ్రత్త విను, క్రెడిట్ అవైలబుల్ ఉంటే నేను సపరేట్గా రికార్డ్ చేస్తాను దాన్ని, సపరేట్ రికార్డింగ్ ఆఫ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ట్యాక్స్. అదే ఒకవేళ క్రెడిట్ అవైలబిలిటీ లేదనుకున్నానా, ఇట్ ఈజ్ ఇన్క్లూడెడ్ ఇన్ పర్చేజెస్ ఆర్ సేల్స్. పర్చేజ్లో 1 ton అంటే నా పర్చేజ్ కాస్ట్ ఎంత అని చెప్తాను నేను, 1 ton నా పర్చేజ్ కాస్ట్, ఇంక్లూడింగ్ జిఎస్టీ నా కాస్ట్ అని చెప్పేస్తాను. నేను జిఎస్టీ సపరేట్గా మాట్లాడకూడదు. సేల్ వాల్యూ ఎంత అంటే 165 ఇంక్లూడింగ్ జిఎస్టీ అని, మళ్ళీ సపరేట్గా దాన్ని ఇంకా మాట్లాడకూడదు, 2 గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి, ఇంక సెట్ ఆఫ్ ఉండదు. అలాంటి టైంలో ఏమవుతుందంటే దీని యొక్క పర్సంటేజ్ ఏమవుద్ది, తక్కువ ఉంటుంది. సో ఆ ప్రొసీజర్స్, ఆ ట్యాక్స్ ప్రొసీజర్స్ ఎంత ఉంటుంది, ఏంటి, క్రెడిట్ ఎలా తీసుకుంటే ఇవన్నీ కూడా మనం ఎక్కడ నేర్చుకుంటాం. సో నెక్స్ట్ లెవెల్లో జిఎస్టీ ఉంటుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ అని సిఏ ఇంటర్లో మీరు నేర్చుకుంటారు. అదొక సబ్జెక్ట్ 40 మార్క్స్ సబ్జెక్ట్ అది, రైట్. అప్పుడు తర్వాత నేర్చుకుంటాం. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకు గుర్తుండాల్సిన విషయం ఏంటి ఇక్కడ, ఇఫ్ ద క్రెడిట్ ఈజ్ అవైలబుల్ separate ledgers should be maintained. Regarding GST, ఏంటో separate ledgers, input tax, output tax. So both are adjusted and the net tax to be paid to the government, right? If the credit is not available, it should be included in the value of the goods, right? It should not be shown separately. This is the procedure for GST. సో ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని బేస్ చేసుకునే పోస్టింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను పర్చేజ్ అకౌంట్లో నెట్ అమౌంట్ పోస్ట్ చేయనా, జిఎస్టీ పోస్ట్ చేయనా విడివిడిగా, లేదా రెండింటిని కలిపిన వాల్యూ పోస్ట్ చేయనా నా పర్చేజ్ అకౌంట్లో లేదా నా సేల్ అకౌంట్లో అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది, ఈ సిచ్యువేషన్ మీద ఆధారపడి ఉంటుంది. క్రెడిట్ అవైలబిలిటీ ఉంటే ఇది సపరేట్గా పోస్ట్ చేస్తాను, రైట్ అండి. క్రెడిట్ అవైలబిలిటీ లేకపోతే రెండింటిని కలిపి డైరెక్ట్ పోస్ట్ చేస్తానికి నాకు వెనక్కి రాదు రూపాయి కూడా అని అర్థం. క్రెడిట్ అంటే సింపుల్ మీనింగ్ రీఫండ్. సో క్రెడిట్ అంటే మీనింగ్ ఏంటి, రీఫండ్, తిరిగి రావట్లేదు కదా నాకు, సో అదే మీనింగ్ అనమాట, రైట్ అన్న, రైట్. ఇది సేల్స్ బుక్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇది సేలే కాదని, ఈవెన్ సేల్ ఆర్ పర్చేజ్ కూడా ఇదే సిచ్యువేషన్, రైట్. ఇప్పుడు దీనికి సంబంధించి పోస్టింగ్ గురించి మాట్లాడదాం నాన్న మనం. దీనికి సంబంధించి పోస్టింగ్. సో టెల్ మీ ద పోస్టింగ్ టు లెడ్జర్. సో దీనిలో కూడా 2 అకౌంట్స్కి పోస్టింగ్ వెళ్తుంది అని. ఏ అకౌంట్స్కి నాన్న, సేల్స్ అకౌంట్, కస్టమర్ అకౌంట్ లేదా డెటార్ అకౌంట్ ఎలాగైనా అనొచ్చు. సేల్స్ అకౌంట్కి పోస్టింగ్ ఎటు సైడ్ వెళ్తుంది జోగి, సేల్స్ అకౌంట్కి పోస్టింగ్ ఎటు సైడ్ వెళ్తుంది, క్రెడిట్ సైడ్, ఓకేనా. సో కస్టమర్ అకౌంట్కి డెబిట్ సైడ్, రైట్ అన్న. సేల్స్ అకౌంట్ క్రెడిట్ సైడ్ పోస్టింగ్ ఎలా వెళ్తుంది అన్న, సేమ్ ఇందాకలాగా ఏంటది, పీరియాడికల్ టోటల్. సో పీరియాడికల్ టోటల్ ఒకసారే పోస్ట్ చేస్తాను అన్న సేల్స్ అకౌంట్కి. ప్రతిసారి సేల్స్ అకౌంట్ ఓపెన్ చేసి పోస్టింగ్స్ చేయం. కానీ కస్టమర్ అకౌంట్స్ మాత్రం ఏం చేయాలన్నా, ఇండివిజువల్ పోస్టింగ్ ఇమీడియట్గా చేయాలి. ఇమీడియట్ పోస్టింగ్ ఇండివిజువల్గా చేసుకుంటూ వెళ్ళాలి, రైట్ అన్న. సేమ్ టు సేమ్ రూల్స్ నోట్ చేసుకున్నాను. దీనిలో ఏమైనా డౌట్ ఉంటే కనుక ఒకసారి అబ్జర్వ్ చేసి అడగండి. సో పర్చేజ్ బుక్, సేల్ బుక్ కంప్లీట్ అయిపోయింది కదా నాన్న. సో ఇప్పుడు మనం రెండింటికి సంబంధించి ఏదైనా ఒక సమ్ని సాల్వ్ చేద్దాం. ఐదర్ పర్చేజ్ బుక్ ఆర్ సేల్స్ బుక్ మీద ఒక సమ్ సాల్వ్ చేద్దాం నాన్న, రైట్. సో మీ పోస్టింగ్స్ అవి ఎలా చేస్తారో ఏంటో అసలు జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ బుక్ సంబంధించినటువంటి క్వశ్చన్ ఉంది చూడనా. క్వశ్చన్ నెంబర్ 2 చేద్దాం. ఇలిస్ట్రేషన్ నెంబర్ 2, రైట్. ఇలిస్ట్రేషన్ నెంబర్ 2 నన్ను ఎంటర్ ది ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్. Illustration number 2 in study material. Enter the following transactions in purchase book and post them into ledger, right. So ఏంట డేట్స్ ఇచ్చాను, April 4th, April 15, April 28. సో 3 డేట్స్లో ట్రాన్సాక్షన్ జరిగాయి. దీనిలో ఒకటి అజయ్ ఎంటర్ప్రైజెస్ అనే పర్సన్, ఇంకోటి బాలాజీ ట్రేడర్స్, ఇంకొకటి ఎవరు నాన్న, తృప్తి ఇండస్ట్రీస్. సో ముగ్గురితో జరిగిన ట్రాన్సాక్షన్స్ డేటా ఇచ్చాను అన్న. సో దీనిలో నువ్వు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే బుక్ మెయింటైన్ చేస్తున్నాడు వీడు, రైట్ అన్న. పర్చేజ్ బుక్ అని అన్నాడు. సో బుక్ని మెయింటైన్ చేస్తే కాలమ్స్ ఏ ఉండాలని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. చెక్ చేద్దాం దీని ప్రకారం. సో డేట్ ఒక కాలము, క్రెడిటర్స్ రాయడం కోసం పర్టికులర్స్ ఒక కాలము, అవసరమైతే డీటెయిల్స్ రాయడం కోసం ఒక డీటెయిల్స్ ఒక కాలము, అంటే ఎన్ని గూడ్స్ ఎంత ఏంటనేది. అప్పుడు గ్రాస్ అమౌంట్, ట్రేడ్ డిస్కౌంట్ ఉంది కాబట్టి ట్రేడ్ డిస్కౌంట్,
విల్ గెట్ నెట్ ప్రైస్. అది కాకుండా మళ్ళీ ఏముంది ఎక్స్ట్రా? ఫ్రైట్ కూడా మరి మనం పే చేయాలి కదా అన్న. అంటే ఇట్ ఇంక్లూడ్స్ ఇన్ పర్చేజ్ వాల్యూ, ఇట్ ఇంక్లూడ్స్ ఇన్ ద పర్చేజ్ వాల్యూ, రైట్. సో నెట్ వాల్యూ అంటే మళ్ళీ గ్రాస్ మైనస్ టీడీఎస్ ఈజ్ నోట్, సో గ్రాస్ మైనస్ ట్రేడ్ డిస్కౌంట్ ఈజ్ నోన్ యాజ్ నెట్ వాల్యూ ప్లస్ ఫ్రైట్ ఈక్వల్స్ టు టోటల్ వాల్యూ. సో టోటల్ పర్చేజ్ వాల్యూ ఎంత అనేది మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. జిఎస్టీ అనేది క్వశ్చన్లో లేదు కాబట్టి సో ఆ కాలం అవసరం లేదు. సో బేస్డ్ ఆన్ ది క్వశ్చన్ మనం ముందుకు వెళ్తాం, రైట్ అన్న. సో దీనికి కూడా బుక్ తయారు చేద్దామా? సో హెడ్డింగ్ పర్చేజ్ బుక్ ఏందన్నా? కాలం డైరెక్ట్ తయారు చేస్తారు మా బుక్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నది చెప్తున్నాను నేను. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ బుక్ అంటే పర్చేజ్ బుక్ తయారు చేయడమే, ఇంకేముంటుంది? ఎందుకు? ఏం అవసరం లేదండి. పర్చేజెస్ బుక్, ఓకేనా. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ పర్చేజెస్ బుక్. సో పర్చేజ్ బుక్లో ఒక కాలం డేట్ తయారు చేస్తుంది, అదే కదా ఇన్ డీటెయిల్గా అన్నీ. మళ్ళీ ఇంకేం రాసేస్తాం? సో డేట్, నెక్స్ట్ పర్టికులర్స్ లైక్ డీటెయిల్స్. అవసరం అనుకుంటే కాలం పెట్టేస్తాను, లేకపోతే ఇది కూడా అవసరం లేదు. డీటెయిల్స్ కూడా పర్టికులర్స్ రాసేసుకోవచ్చు యాజ్ యూ విష్. సో లెడ్జర్ ఫోలియో నెంబర్ ఒక కాలము పెట్టుకోవాలి. లెడ్జర్ ఫోలియో నెంబర్ ఎక్కడికి వెళ్తుంది. అలాగే తర్వాత ఇంకో కాలం ఏంటంటే ఇక్కడ గ్రాస్ డిస్కౌంట్. ఏ డిస్కౌంట్ అనేది కూడా ట్రేడ్ డిస్కౌంట్. నెక్స్ట్ నెట్ అమౌంట్, ఫ్రైట్, టోటల్, ఓకేనా. ఇలా కాలమ్స్ మనం పెట్టుకోవాలి. రైట్. సో దీనిలో ఫస్ట్ వన్ అన్న డేట్. ఎప్పుడు నన్ను డేట్ 4th April. సో 4th Aprilలో మనం చేసిన పర్చేజ్ ఫ్రమ్ అజయ్ ఎంటర్ప్రైజెస్ అన్నాడు. సో పర్టికులర్స్ వస్తాం అజయ్ ఎంటర్ప్రైజెస్ అని పేరు రాసుకుంటాం. ఇది బుక్ నాన్న. ఫార్మేట్ అంటే లైక్ అజయ్ ఎంటర్ప్రైజెస్ అకౌంట్ అంటే రాయాలి, ఏం కంపల్షన్ ఏమి కాదు, నీస్ట్ అలాగే రాసుకోవచ్చు. బుక్ కెన్ బి మెయింటైన్ ఎనీ ఫామ్, రైట్. సో అజయ్ ఎంటర్ప్రైజెస్ క్యాలిక్యులేటర్ తీసుకున్నాను, ఎంత ఉన్నాయి క్యాలిక్యులేట్ చేయండి. సో డీటెయిల్స్ రాద్దాం. 100 డజన్స్ ఆఫ్ రెక్సోనా హవాయి చెప్పలంట. సో అజయ్ ఎంటర్ప్రైజెస్ అన్న రెక్సోనా ఆ 100 డజన్స్ ఇంటూ 120 పెర్ డజన్, అంతే కదా. సో ఇంటూ 120, సో దట్ ఈక్వల్స్ టు 12,000. నెక్స్ట్ ఇంకా ఏం చేసి అజయ్ నుంచి పాల్కీ లెదర్, ఓకేనా. సో పాల్కీ లెదర్ చెప్పలు కూడా పర్చేజ్ చేశాడు. సో ఎంతనా 200 డజన్ ఇంటూ పర్ డజన్ ఎంతనా 300. సో 200 ఇంటూ 300 60,000, రైట్. సో ఇది టోటల్గా వాడు తీసుకున్నటువంటి అమౌంట్. సో టోటల్ అమౌంట్ ఇక్కడ నుంచి మనం తీసుకొచ్చి గ్రాస్లో ఫిల్ చేసుకోవచ్చు. ఎంతనా 72,000 అంతా కలిపి రాయొచ్చు, ఎందుకంటే అంతా కూడా ఎక్కడి నుంచి కొంటున్నాం మనం అజయ్ ఎంటర్ప్రైజ్. 72 మీద ఎంత పర్సెంట్ అయినా డిస్కౌంట్, ట్రేడ్ డిస్కౌంట్ అట్ ది రేట్ ఆఫ్ 10%, దట్ ఈక్వల్స్ టు 7,200. సో మైనస్ చేసేస్తే 64,800 ఇస్ ద నెట్ వాల్యూ. సో దీని మీద మళ్ళీ ఫ్రైట్ ఎంత పే చేస్తున్నా ఎక్స్ట్రా 150. సో టోటల్ పర్చేజ్ వాల్యూ ఈజ్ 64,950, రైట్ అన్న. సార్ నేను ఫ్రైట్ని సపరేట్ కాలంలో చూపించుకోవాలంటే ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు ఫ్రైట్ని కూడా సపరేట్గా చూపించుకోవచ్చు. లేదా ఫ్రైట్ ఇది పార్ట్ ఆఫ్ పర్చేజ్ అనుకుంటే డైరెక్ట్గా పర్చేజ్ వాల్యూ ఎంత రాసుకోవచ్చు 64,950 రాసుకోవచ్చు. సో ఫ్రైట్ని సపరేట్గా చూపిస్తామా కలిపి చూపించేస్తామా పోస్టింగ్లో? ట్రేడింగ్ అకౌంట్లో రాసినప్పుడు డైరెక్ట్ ఎక్స్పెన్స్ విడిగా రాస్తామా? సో ఫ్రైట్ ఈజ్ ఏ డైరెక్ట్ ఎక్స్పెన్స్. నీకు అలా కావాలనుకుంటే మనం అప్పుడు ఏం చేయాలి, సపరేట్గా చూపించుకోవచ్చు, రైట్. సిమిలర్లీ నెక్స్ట్ డేట్ 15. సో 4th డేట్ అయిపోయింది అన్న. ఇలా ట్రాన్సాక్షన్ ఒకటి మనం ఫిల్ చేసుకుంటూ వెళ్తాం. 15th April. ఈసారి 15th April ఎక్కడి నుంచి మన పర్చేజ్ బాలాజీ ట్రేడర్స్. సో బాలాజీ ట్రేడర్స్, రైటా. సో వీటి దగ్గర నుంచి ఏమేమి పర్చేజ్ చేసాం నాన్న? మ్యాక్స్ షూసా, ఓకే. సో మ్యాక్స్ షూస్ ఎంత కొన్నాం నాన్న మనం? మ్యాక్స్ 50 డజన్ 400 per డజన్, అంతేనా. సో 50 into 400 అంటే ఎంతనా 20,000. ఇది ఒకటేనా ఇంకేమైనా ఉన్నాయా? ఇంకోటి ఏముందన్న స్పోర్ట్స్ షూ, వెరీ గుడ్. స్పోర్ట్స్
షూస్. స్పోర్ట్స్ షూస్ ఎంతనా? 100 పెయిర్ స్పోర్ట్స్ షూస్. ఓకే, 140 పెర్ పెయిడ్ కాదు, అది పెయిర్ అండ్ పెర్ పెయిర్. సో టెక్స్ట్ బుక్లో మిస్టేక్ ఉందని 100 into 10 సారీ 140. ఓకే, 100 into 140 ఎంతనా? 14,000. సో టోటల్ 34,000. సో 34,000 టోటల్ కాలంలో గ్రాస్లో వేస్తాం. సో దాని మీద మళ్ళీ 10% ట్రేడ్ డిస్కౌంట్ అంటే ఎంతనా? 3,400 మైనస్ చేస్తాం. సో వాల్యూ 30,600 ఇస్ ద నెట్ వాల్యూ ఆఫ్టర్ ట్రేడ్ డిస్కౌంట్. మళ్ళీ ఫ్రైట్ ఎంతనా? ఫ్రైట్ 200. టోటల్ పేమెంట్ ఈజ్ 30,800. ఇస్ ద బాలాజీ ఎంటర్ప్రైజెస్ డేటా. ఎగ్జామ్లో 5 మార్క్స్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుందండి. ప్రిపేర్ ది పర్చేజ్ బుక్ అని. సో నెక్స్ట్ వన్ 28th April. సో ఈసారి తృప్తి ఇండస్ట్రీస్ అంట ట్రాన్సాక్షన్. సో నైస్ నేమ్ కదా, తృప్తి ఇండస్ట్రీస్. రైట్. సో దీనిలో లెదర్ షూస్ 40 pairs 400. సో 4 4 16,000. 16,000. రైట్. నెక్స్ట్ హవాయా పర్లేదు ఏదో ఒకటి. హవాయి చెప్పల్ వచ్చి 100 డజన్ 180 per డజన్ అంతేనా? 100 into 180 దట్ ఈక్వల్స్ టు 18,000. సో టోటల్ సేమా? సో ఓకే, 34,000, 3,400 ట్రేడ్ డిస్కౌంట్, 30,600 నెట్ వాల్యూ ఆఫ్ పర్చేజెస్ ప్లస్ ఫ్రైట్ ఎంత? 100. సో టోటల్ 30,700 అయిపోయిందా? ఇది ఒక వీక్, ఒక 1 month డేటా. 1 monthలో జరిగిన 3 ట్రాన్సాక్షన్స్ అన్న. సో పీరియాడికల్గా వీడి పోస్టింగ్ ఎలా జరుగుతుందంటే అర్థం ఇక్కడ మంత్లీ పోస్టింగ్, మంత్లీ పీరియాడికల్ టోటల్. ఒక మంత్ కాదు డేటా ఇస్తున్నాడు. సో డేటా టోటల్ యొక్క పోస్ట్ చేద్దాం. నన్ను టోటల్ పోస్ట్ చేస్తే టోటల్ గ్రాస్ వాల్యూ ఎంత చూడన్నాను? టోటల్ గ్రాస్ వాల్యూ 72, 34, 34, 68, 70, 140, 1,40,000. సో దాని మీద డిస్కౌంట్ 10% కాబట్టి 14,000 ఆటోమేటిక్గా వస్తుంది. సో డిఫరెన్స్ ఎంతనా? 1,26,000 అంతేనా? సో ఫ్రైట్ టోటల్ 450, ఫ్రైట్ 200, 300, 450. సో నెట్ వాల్యూ 1,26,450. రైట్. ఇది బుక్ ప్రిపరేషన్ నాన్న. సో మనం ఈ బుక్ నుంచి ఏం చేయాలి? ఇప్పుడు లెడ్జెస్లోకి పోస్ట్ చేయాలని పోస్ట్ చేద్దాం. సో పోస్టింగ్లో లెడ్జెస్ నాన్న. రైట్. సో ఒకటి పర్చేజెస్ అకౌంట్. సో నెక్స్ట్ లెడ్జెస్ ఏమున్నాయి నన్ను చెప్పాలి జాగ్రత్తగా అక్కడ అబ్జర్వ్ చేసి. ఫ్రైట్, తర్వాత నాన్న ఒకటి అజయ్, రెండోది బాలాజీ, మూడోది తృప్తి. ఫస్ట్ అజయ్ చేద్దాం, తర్వాత మిగతా అకౌంట్స్ చూద్దాం. సో అజయ్ అకౌంట్లో నువ్వు అబ్జర్వ్ చేస్తే అజయ్కి వెళ్ళాల్సినటువంటి టోటల్ పేమెంట్ ఎంత? 64,950. సో అంటే అజయ్ అకౌంట్కి 64,950 వెళ్ళాలి. అలాగే పర్చేజ్ అకౌంట్కి వెళ్ళాల్సిన టోటల్ ఎంత? 1,26,000 పర్చేజ్ అకౌంట్కి వెళ్ళేదని పర్చేజ్ బుక్ టోటల్. సో అలాగే ఫ్రైట్ అకౌంట్కి వెళ్ళాల్సిందంటే టోటల్ 450. సో పర్చేజ్ అకౌంట్కి ఫ్రైట్ అకౌంట్కి పీరియాడికల్ టోటల్ వెళ్ళిపోద్ది. ఇండివిజువల్ టోటల్ ఎందుకు అవసరం లేదు కదా, రైట్ అన్న. సో పర్చేజ్ అకౌంట్కి పీరియాడికల్ టోటల్ డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్? పర్చేజ్ అకౌంట్ డెబిట్ సైడ్ రాయాలి కదా. సో డేట్ పీరియాడికల్ టోటల్ డేట్ ఎప్పుడు? 30th April వీక్ మంత్ ఎండ్. సో టు పర్చేజ్ బుక్ అని రాస్తాం. ఏమని రాస్తాం? పర్చేజ్ బుక్ నుంచి రాస్తున్నాను. టోటల్ ఎంత? 1,26,000. అలాగే సిమిలర్లీ 30th April ఫ్రైట్కి నాన్న టు పర్చేజ్ బుక్ నుంచి ఇన్ టోటల్ రాస్తాను ఎంత? 450. ఈ రెండింటికి పోస్టింగ్ అయిపోయిందన్న, మంత్కి ఒకసారి పోస్టింగ్ అంతే. కానీ ఈ లెడ్జెస్లో ఏ రోజు ఆ రోజు పోస్టింగ్. ఫస్ట్ డే ఎప్పుడు జరిగింది? 4th April. సో 4th Aprilలో ఒక పోస్టింగ్ అన్న బై. అక్కడ ఫ్రైట్ నుంచి ఎంత వచ్చిందన్న?
ఫ్రైట్ 150, పర్చేజ్ అకౌంట్ నుంచి 64,800 ఇలా రాయాలి. ఇదే ప్రొసీజర్ మళ్ళీ ఎవరికి అప్లై చేయాలి? బాలాజీ ట్రిప్ట్. అది దాన్ని సో సాల్వ్ చేసేయండి తొందరగా. మిగతా జస్ట్ మీరు ప్రిపేర్ చేయండి. పర్చేజ్ ఫ్రైట్ అని ముగ్గురికి 3 అకౌంట్స్లో కూడా మీరు పోస్ట్ చేయాలి. రైట్. సో దీంతో మనకి పర్చేజ్ అకౌంట్కి సంబంధించినటువంటి పర్చేజ్ బుక్ కంప్లీట్ అయిపోయింది. సో మిగతా రిజిస్టర్ మీరు ప్రిపేర్ చేయండి. సో నెక్స్ట్ బుక్కి వెళ్దాం.